నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నారా? అలర్జీస్, ఆస్తమా సమస్యలకు ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఫలితం లేకుండా పోతోందా? సీజనల్ అలర్జీస్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వీటికి హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మెడి9 హోమియో డాక్టర్ మౌనికా రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఫస్ట్లీ, అలర్జీస్ అంటే ఏంటి, అసలు వాటికి కారణాలు ఏంటంటారు? ఎలర్జీ అంటే వెన్ ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్స్ అబ్నార్మల్లీ టు ద ఫారెన్ సబ్స్టాన్స్, సో ఎలర్జీ అనేది అటాక్ అవుతుంది మన బాడీలో. సో అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే ఒక ఫారెన్ బాడీ ఎంట్రీ అనేది ఇచ్చినప్పుడు అది హైపర్గా రియాక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది ఆ ఎలర్జీ కంటెంట్కి. సో అప్పుడు మన బాడీలో ఎలర్జిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, అది రియాక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి. నెక్స్ట్ వీటిలో రకాలుగా ఉంటాయి, కొన్ని రకాలుగా డివైడ్ అయిపోయి ఉంటాయి. ఎలర్జీస్ అనేటివి కొన్ని టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి. అవి వచ్చేసి డస్ట్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీస్. డస్ట్ ఎలర్జీ అంటే వెన్ ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ టు ద హైపర్ సెన్సిటివ్నెస్ ఆఫ్ డస్ట్, దెన్ ద ఎలర్జన్ కంటెంట్ రియాక్ట్స్. నెక్స్ట్ స్కిన్ ఎలర్జీస్, వెన్ సమ్ డిసీజ్ ఆర్ ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రియాక్ట్స్ హైపర్లీ, then it contact with any of the skin diseases, then skin allergies will be attacked. Then food allergies అంటే ఏంటంటే మనం తీసుకునే ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఏదైతే మన బాడీకి సూటబుల్ కానిది ఫుడ్ ఏదైతే ఉంటుందో అది తీసుకున్నప్పుడు మన బాడీలో ఫుడ్ ఎలర్జీస్ అనేవి అటాక్ అయ్యి ఉంటాయి అన్నట్టు. అలర్జిన్ అనేది హైపర్గా దానికి రియాక్ట్ అవుతూ ఉంటుంది మనకి తీసుకున్న ఫుడ్కి. సో అప్పుడు మనకి అలర్జిన్ అనేది ఎంట్రీ అవుతుంది మన బాడీలోకి. అండ్ సైనసైటిస్ అంటే ఏంటి, అండ్ సైనసైటిస్కి గల కారణాలు ఏంటంటారు? సైనసైటిస్ అంటే ఇట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ నేజల్ మ్యూకోజల్ సెప్టమ్, పారానేజల్ సెప్టమ్ అనేది ఇన్ఫ్లమ్ అయిపోయి ఉంటుంది. అంటే మనకి మన బాడీలో మన ఫేస్లో ఎయిర్ సాక్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. దోస్ ఆర్ ఫిల్డ్ విత్ మ్యూకస్ ఫ్లూయిడ్. సో అప్పుడు ఏమవుతుందంటే మన ఏవైతే ఎయిర్ సాక్స్ అనేవి ఏవైతే ప్రజెంట్ అయి ఉంటాయో ఆ ఎయిర్ సాక్స్లోకి మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది వెళ్ళి ఫిల్ అయి ఉన్నప్పుడు అప్పుడు ఆ ఎయిర్ సాక్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ అనేది ఫామ్ అయిపోయి ఉంటాయి. సో అప్పుడు మనకి సైనసైటిస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అండ్ అంటే సైనసైటిస్ వచ్చింది అనడానికి మనకి ముందు నుంచి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి అంటారు? సైనసైటిస్లో సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ దానికంటే ముందు అవి ఎలా అటాక్ అవుతాయి, మనకి ఏ విధంగా అటాక్ అయ్యాయి, అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే మాత్రం దోస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ సైనసైటిస్. యూజువల్లీ అక్యూట్ మ్యాక్సిలరీ సైనసైటిస్, ఫ్రంటల్ సైనసైటిస్, క్రానిక్ మ్యాక్సిలరీ సైనసైటిస్, ఇథమైడల్ సైనసైటిస్, సెఫినాయిడల్ సైనసైటిస్. ఇవి రకరకాలుగా సైనసైటిస్ అనేటివి రకరకాలుగా ఉంటాయి మనకి. ఇవి కాజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఎలా కాజ్ అయ్యాయని అంటే మాత్రం ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఎవరైతే పీపుల్ అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఉంటారో దాంట్లో నుంచి రిలీజ్ అయ్యే కెమికల్ కాంపౌండ్స్, గ్యాసెస్ లాంటివి ఏవైతే రిలీజ్ అవుతాయో వాటి వల్ల ఆ పీల్చుకునే గాలి ద్వారా మనకి ఇన్ఫెక్షన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ యానిమల్ డాండర్స్. ఇప్పుడు ఇంట్లో మనం ఏవైనా యానిమల్స్ని పెంచుకుంటున్నప్పుడు కానివ్వండి, వాటి నుంచి బయటికి రిలీజ్ అయ్యే హెయిర్ ఫాల్ అవ్వడం కానివ్వండి, వాటి చుట్టుపక్కల ఉండే అలర్జిక్ కంటెంట్, యానిమల్స్కి ఏవైతే ఎలర్జీస్ ఉంటాయో ఇన్సెక్ట్స్ లాంటివి కానివ్వండి, వాటి నుంచి కూడా సైనసైటిస్ అనేటివి కూడా మనకి అటాక్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ చేంజెస్, క్లైమెట్రికల్ చేంజెస్ ద్వారా, కొన్ని సీజనల్ చేంజెస్ ద్వారా కూడా, అంటే చలికాలంలో కానివ్వండి, యూజువల్గా అయితే కనుక మెయిన్లీ చలికాలంలో కానివ్వండి, రెయినీ సీజన్లో కానివ్వండి ఎక్కువగా సైనసైటిస్ అనే దాంతో సమస్యతో బాధపడుతూ ఉంటారు చాలామంది. ఇంకా వచ్చేసి డస్ట్ ఎలర్జీస్ మెయిన్గా ఉంటాయి. ఎవరైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వగానే ఆ డస్ట్ నుంచి రిలీజ్ అయ్యే ఎయిర్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా సైనసైటిస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. ఓకే మ్యామ్, కాలర్ రెడీగా ఉన్నారు. సీత గారు పాలవంచ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడంతో. నమస్తే సీత గారు. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య ఏంటి మేడం? మా వారి కాళ్ళకి బ్లాక్ మచ్చలు అవుతున్నాయండి, కాళ్ళ నిండా. ఓకే. ఈ పాదం పైన అవుతున్నాయండి, 2 కాళ్ళకి అలాగే వచ్చినాయండి. ఓకే. అదే దానివల్ల తెలుసుకుందామని కాల్ చేసాం మేడం. బ్లాక్ మచ్చలా అండి? అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది అనేది ఉందండి మీ వారికి? ఒక 5 నెలలు అవుతుందండి. 5 నెలలు. అవునండి. ఓకే, అంటే మచ్చలు అవి దురద కానివ్వండి, మంట కానివ్వండి, అటువంటి ఏమైనా ఉన్నాయా అండి మీ వారికి? అట్లేమి లేవండి, కాకపోతే బ్లాక్ అవుతున్నాయి, పై దాకా అవుతున్నాయి, అందుకనే భయం వేస్తుంది.
వేరే దగ్గరికి వెళ్ళి చూపిస్తే మామూలుగా ఈ క్రీమ్ టైప్ ఇచ్చారు. ఓకే. అది రాసాము కానీ ఏం తగ్గట్లేదండి. ఓకే, వాటి నుంచి ఏదైనా వాటర్ కంటెంట్ లాంటి దాంట్లో నుంచి బ్లడ్ రావడం లాంటి, ఆ మచ్చల నుంచి పస్ రావడం లాంటిది అటువంటిది ఏమైనా ఉందా అండి? బ్లడ్ గారటం అట్లాంటివి ఏం లేవండి. దురద కూడా లేదు, కాకపోతే మచ్చలు ఎక్కువ అవుతుందండి, నలుపు ఎక్కువ అవుతుంది. చిన్న చిన్నగా ఉన్నాయా మచ్చలు, పెద్ద పెద్దగా ఉన్నాయా అండి మచ్చలు అనేవి? చిన్న చిన్నగా ఉన్నాయండి, మన పింపుల్స్ ఎట్లా ఉంటాయి అట్లా ఉన్నాయండి. ఓన్లీ కాళ్ళ వరకే ఉన్నాయా, ఇంకా బాడీలో కూడా ఎక్కడైనా వచ్చాయండి మచ్చలు? బాడీలో కాళ్ళకే ఉన్నాయండి, ఓన్లీ కాళ్ళకే ఉన్నాయి. ఇది వరకు ఇంట్లో ఎవరికైనా ఈ ఎలర్జీ అనేది ఏమైనా స్టార్ట్ అయిందా అండి? ఇంట్లో ఎవరికైనా ఉందా అండి ఇది? ఇంట్లో ఎవరికి లేదండి. ఓకే ఓకే అండి, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. అదేంటంటే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ నల్లగానే నల్లగా చిన్న చిన్న పింపుల్స్ లాగానే స్టార్ట్ అవుతుందండి. మీకు దీనికి హోమియోలో అయితే కనుక మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. మీరు ఇప్పుడు ఆ క్రీమ్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి, అవి ఎన్ని వేసుకున్నా కూడా మనకు అది పెద్ద రిలీఫ్ అనేది రాదండి. హోమియోపతిలో అయితే కనుక మీకు బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. మీరు ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. మేము పేషెంట్ని చూసేసి దానికి తగ్గ మెడిసిన్స్ అనేటివి మేము ఇస్తామండి. ఓకే మ్యామ్, అంటే ఇంకొక కామన్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఆస్తమా. సో ఆస్తమా ఎందువలన వస్తుందంటారు? ఓకే, అస్తమా అంటే అది క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అండి. అది యూజువల్గా మనకి ఎక్కువగా సీజనల్ ఇన్ఫెక్షన్స్లో హెరిడిటరీ ఫ్యామిలీ హిస్టరీ ద్వారా అటాక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అస్తమా అంటే మనకి ఎలాంటి అందులో కూడా రకరకాలుగా టైప్స్ అనేటివి ఉంటాయి. అవి కూడా 3 టైప్స్గా డివైడ్ అయిపోయి ఉంటాయండి. అలర్జిక్ అస్తమా, నెక్స్ట్ నాన్ అలర్జిక్ అస్తమా అని చెప్పేసి, నెక్స్ట్ మిక్స్డ్ అస్తమా అనేసి 3 రకాలుగా డివైడ్ అయిపోయి ఉంటాయండి. అలర్జిక్ అస్తమాలో ఏంటంటే కనుక మనకి యూజువల్గా ఎలర్జీ, మన సిమ్టమ్స్ ఏవైతే ఎలర్జీకి రెస్పాండ్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి ఎలర్జిక్ అస్తమా అనేది అటాక్ అవుతూ ఉంటుందండి. నాన్ ఎలర్జిక్ అస్తమా అంటేనేమో మనకి యూజువల్గా ఎక్స్పోజర్ టు పొల్యూటెంట్స్, ఎయిర్ పొల్యూటెంట్స్ కానివ్వండి, పోలెన్ గ్రెయిన్స్కి సంబంధించినవి, లైక్ ఎర్లీ మార్నింగ్స్లో పంట పొలాల నుంచి రిలీజ్ అయ్యే, ఫ్లవర్స్ నుంచి రిలీజ్ అయ్యే చిన్న చిన్న మైన్యూట్ పోలెన్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్స్పోజర్ అయినప్పుడు కానివ్వండి, వాటిని నాన్ ఎలర్జిక్ అస్తమా అనేసి అని అంటామండి. నెక్స్ట్ మిక్స్డ్ అస్తమా అంటేనేమో ఎలర్జిక్ అస్తమా ప్లస్ నాన్ ఎలర్జిక్ అస్తమా రెండు మిక్స్డ్ అప్ అయి చూపించే వాటిని సిమ్టమ్స్ని మిక్స్డ్ అస్తమా అనేసి అని అంటామండి. ఇవి యూజువల్గా ఏంటంటే చాలా క్రానిక్ డిజార్డర్. ఇది అస్తమా అనేది క్రానిక్ డిజార్డర్గా ఉంటుంది. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళే ఉంటారు. రీసెంట్గా నిన్న మొన్న వచ్చిన దాన్ని అస్తమాని డయాగ్నోస్ చేయమండి. మనం చాలా సంవత్సరాల నుంచి ఎవరైతే బాధపడుతున్న వాళ్ళు ఉంటారో దాన్ని అస్తమా కిందికి తీసుకుంటాం. ఇది ఎలా అంటే రికరెంట్ అటాక్ ఆఫ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఉంటుంది, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, టైట్నెస్ ఆఫ్ చెస్ట్ అనేది ఉంటుంది, చెస్ట్ దగ్గర టైట్గా కట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కఫ్ వస్తూ ఉంటుంది, విపరీతమైన కఫ్ ఉంటుంది, దాంతోపాటు జ్వరం ఉంటుంది. కఫ్ అనేది ఎక్కువగా మనము ప్రొద్దున టైంలో కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ టైంలో, నైట్ టైంలో ఎక్కువగా కఫ్ అనేది చూస్తూ ఉంటాము. బ్రీత్ తీసుకోవడానికి, ఇన్హేల్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇవి మళ్ళీ ఎట్ ద సేమ్ టైం చెస్ట్లో వీజింగ్ సౌండ్స్ అనేటివి వినిపిస్తూ ఉంటాయి. ఇవి అస్థమెటిక్ సిమ్టమ్స్ అండి. ఇవి రికరెంట్గా అటాక్ అవుతూనే ఉంటాయి. వీటికి ఏంటంటే ఎక్కువగా యూజువల్గా అయితే కనుక మనకి సైడ్ ఎఫెక్ట్స్, ఇన్హేలర్స్ యూజ్ చేస్తే కనుక, ఆస్పిరిన్స్ యూజ్ చేస్తే కనుక, బీటా ఆండ్రోజెనిక్ బ్లాకర్స్ అటువంటి యూజ్ చేస్తే కనుక అవి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఇస్తాయి అన్నట్టు. అటువంటి యూజ్ చేయకూడదు అస్తమాకి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, శ్యామ్ సుందర్ గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. నమస్తే శ్యామ్ సుందర్ గారు. నమస్తే అండి, చెప్పండి. మరి కాళ్ళకు ఇట్లా మచ్చలు అవుతున్నాయండి, బ్లాక్ మచ్చలు అయితే దాన్ని గోపితే ఇంత బైక్ ఉబ్బుగా వచ్చేస్తుంది, వచ్చేసి బ్లాక్ గట్టిగా అయిపోతుంది. ఓకే, పాదంకు ఉన్నాయా అండి మచ్చలు మీకు? పాదాలకి. ఓకే, దురదగా ఉంటుందా అండి ఏమైనా? ఎప్పుడన్నా ఇట్లా కొద్దిగా దురదలు వస్తుంది, అది గోపితే గట్టిగా దాంట్లో నుంచి ఒకటి పలుకులాగా వస్తుంది. ఓకే, బ్లడ్ వస్తుందా అండి ఏమైనా? బ్లడ్ వస్తుంది. ఓకే, మీకు ఇది బ్లాక్ సైడ్ అయితే పోతలేదు, బ్లాక్ అట్లనే ఉంటుంది. అది బ్లాక్ మళ్ళీ లోపల నుంచి ఆ పలుకు తీసేసిన తర్వాత మళ్ళీ ఒకటి పుట్టుకొస్తుంది మేడం. ఓకే, మీకు ఇవి ఓన్లీ కాళ్ళకే ఉన్నాయా అండి, ఇంకా బాడీలో ఎక్కడైనా ఉన్నాయా అండి ఇవి మచ్చలు అనేవి? కాళ్ళకే ఉన్నాయి. మీరు ఏం పని చేస్తారండి? బిజినెస్ చేస్తా. ఓకే, ఇంట్లో ఎవరికైనా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా ఉన్నాయా అండి? ఎవరికి లేవండి. మీరు ఎక్కువగా మట్టిలో కానివ్వండి, బయట చెప్పులు లేకుండా ఏమైనా తిరుగుతూ ఉంటారా సార్?
ఎక్కడ ఏదో జబ్బులు ఉంటాయి. ఓకే అండి, వీటిని మనము ర్యాషెస్, ఎరప్టిక్ ర్యాషెస్ అనేసి అని అంటామండి వీటిని. సో ఈ ర్యాషెస్ ఏంటంటే యూజువల్గా మనకి రెయినీ సీజన్లో, వర్షాకాలంలో వాటర్ కంటామినేట్ అయి ఉండడం వల్ల, అంటే వాటర్ అన్హైజీనిక్గా ఉంటే కనుక ఈ ర్యాషెస్ అనేటివి చూస్తూ ఉంటామండి, ఎరప్షన్స్ అనేటివి. సో వీటికి మనకు హోమియోలో అయితే కనుక ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉందండి. మీరు మా మెడి9 హోమియోపతి క్లినిక్ వచ్చి సంప్రదించండి. దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ అనేది మేము ఇస్తామండి. ఓకే మేడం, అంటే ఈ సైనసైటిస్ కానీ లేదా అలర్జిక్ కండిషన్స్ కానీ లేదా ఆస్తమా కానీ ట్రిగ్గర్ చేసే ఫుడ్స్ ఏంటంటారు? ట్రిగర్ చేసే ఫుడ్స్ అంటే అండి ఎక్కువగా మనకి వీటికి ఇమ్యూనిటీకి మనకు కావాల్సినవి విటమిన్ సి అంటే ఆరెంజ్ కానివ్వండి, లెమన్ కానివ్వండి, హనీ తీసుకోవాలి, లూక్ వామ్ వాటర్ కానివ్వండి. ఇటువంటి ఎక్కువగా మనకి సైనసైటిస్ కానివ్వండి, అస్తమా ప్రాబ్లంకి కానివ్వండి, అలర్జిక్ రైనైటిస్కి కానివ్వండి, వీటికి బాగా యూజువల్గా మనకి హెల్ప్ఫుల్గా ఉంటూ ఉంటాయి. సో మనకి వీటి నుంచి తప్పించుకోవాలి, వాటికి దూరంగా ఉండాలి, సేఫ్గా ఉండాలి, మనకి ఈ డిసీజెస్ అనేటివి అటాక్ అవ్వకూడదు అని అంటే మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కనుక డస్ట్కి ఎక్స్పోజర్ అవ్వకూడదు, నీట్గా ఉండాలి, ఇల్లు నీట్గా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి, తీసుకునే వాటర్ కానివ్వండి డైలీ లూక్ వామ్గా హాట్ చేసుకొని వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, బయటికి డస్ట్కి ఎక్స్పోజర్ అయినప్పుడు మాస్క్ అనేది యూజ్ చేసుకోవాలి, చల్లటి కూల్ డ్రింక్స్ కానివ్వండి, కూల్ వాటర్ కానివ్వండి, వాటికి దూరంగా ఉండాలి. మనము అటువంటి వాటిని అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. యోగా చేసుకోవాలి, మెడిటేషన్ లాంటివి చేసుకుంటే కనుక మనకు కొంచెం బ్రీతింగ్ ఇన్హేలింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటే రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది మనకి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, వీరయ్య గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడంతో. నమస్తే అండి వీరయ్య గారు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడరా? మేడం చెప్పండి. హలో, మాట్లాడండి, వినిపిస్తుంది, చెప్పండి మీ ప్రాబ్లం. డస్ట్ ఎలర్జీ ఉంది మేడం, దాని గురించి ఫోన్ చేసిన. ఓకే అండి, చెప్పండి వీరయ్య గారు. డస్ట్ ఎలర్జీ ఉంది, ఒక 8 years నుంచి తగ్గలేదు, ఏం మందులు వాడాలి ఏంటని. మీకు 3 సంవత్సరాల నుంచి డస్ట్ ఎలర్జీ సమస్యతో బాధపడుతున్నారా అండి? అవును మేడం. ఓకే అండి, అంటే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? దగ్గు, సర్ది, జలుబు అటువంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అండి? బయటికి వెళ్తే ఎలా ఉంటుంది మీకు? ఏం లేదు, ఇప్పుడు వాతావరణం చల్లగా ఉన్నాయి, తుఫాన్ లాంటి వర్షం వచ్చినా లేదంటే డస్ట్ అది ఏముండదు, నాకు దగ్గు అలాంటి ఏం లేవు మేడం. ఓకే, అంటే మీకు బయటికి డస్ట్ కి ఎక్స్పోజర్ అయినప్పుడు తుమ్ములు రావడం కానివ్వండి, దగ్గు రావడం కానివ్వండి వస్తాయి. దగ్గు ఏం రాదు మేడం, ఓన్లీ తుమ్ములు వస్తాయి. ఓకే, ఒక 10-15-20 దాకా కంటిన్యూ వస్తాయి మేడం. ఓకే, మీరు ఇదివరకు ఏమేమి మందులు తీసుకున్నారండి? ఈడ మెడికల్లో ఆడ ఈడ చాలా మందులు వాడతాం మేడం, వారంకు అట్లా. ఓకే అండి, మీకు ఈ డస్ట్ ఎలర్జీ, వీటిని అలర్జిక్ రైనైటిస్ అనేసి అని అంటారండి. సో మీకు ఈ సమస్యకి మీకు హోమియోపతిలో అయితే కనుక మంచి బెటర్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. మీరు ఒకసారి మా మెడి9 హాస్పిటల్కి రండి, మీకు ఈ డిసీజ్కి ట్రీట్మెంట్ అనేది మేము ఇస్తామండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, గోపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. నమస్తే గోపాల్ రెడ్డి గారు. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటండి? మేడం, మా సన్ వచ్చేసి ఇప్పుడు 5 years. ఓకే మేడం, ఇది ఏంటంటే మా సన్ కి 2 years నుంచి బాగా ఇచ్చింగ్ వస్తుంది. అది ఎక్కడైతే ర్యాషెస్ వస్తున్నాయి కదా, అక్కడ ఇది చేసినప్పుడు ఏంటంటే మొత్తం రెడ్ అయిపోయి ఇదే బ్లడ్ అనేది ఇది అవుతుంది అనమాట, రెడ్డిష్ అయిపోయి ఇది అయిపోతుంది, అస్సలు తట్టుకోలేకపోతున్నాం. ఓకే, 2 years, మీ బాబుకి 2 years అండి? ఇప్పుడు 4 years కంప్లీట్ మేడం, 5 వచ్చినాయి. ఓకే, లాస్ట్ 2 years నుంచి ప్రాబ్లం ఉందన్నమాట. ఓకే, 2 years నుంచి ప్రాబ్లం అనేది ఉంది. ఓకే, అక్కడ దురద వచ్చినప్పుడు బ్లడ్ అనేది వస్తుందా అండి బయటికి ఇచ్చింగ్ చేసినప్పుడు? అంటే బాగా రెడ్ అయిపోతుంది, అక్కడ ఎక్కడైతే ఇచ్చింగ్ అయిన ప్లేస్ ఉంటుంది కదా, బాగా రెడ్ అయిపోతుంది, నిద్రపోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మేమేంటంటే ఇక్కడ కోతాపేట ఓమ్ని హాస్పిటల్ చాలా మంచి స్పెషలిస్ట్ ఉంచినాం, కానీ వాళ్ళు కాస్ట్లీ మందులు రాస్తున్నారు. అది ఇచ్చేంత వరకు మనకు కవరింగ్ అనేది కొంచెం 20% క్యూర్ అవుతుంది, కానీ 100% నయం అవ్వట్లేదు అది.
ఓకే, మీకు ఇది స్కిన్ ఎలర్జీ అనే బాబుకి ఏమైనా లైక్ అస్తమా ప్రాబ్లం కానివ్వండి, బ్రీతింగ్? అలాంటిది ఏం లేదు మేడం, ఓన్లీ ఇచ్చింగ్ రావడం. ఇంకోటి ఏంటంటే అక్కడ రెడ్ అయిపోయి మొత్తం బ్లడ్ అనేది ఇది అవుతుంది బాగా రాయడం వల్ల. ఓకే అండి, మీకు ఈ స్కిన్ ర్యాషెస్ ప్రాబ్లమ్కి కనుక మా మెడినైన్ హోమియోపతి హాస్పిటల్లో అయితే కనుక ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉందండి. దీన్ని ఏంటంటే మనం రూట్ కాజ్ నుంచి క్లియర్ చేస్తే కనుక ట్రీట్మెంట్ అనేది అలా స్టార్ట్ చేస్తే కనుక లేయర్ బై లేయర్ అనేది క్యూర్ అనేది జరుగుతూ ఉంటుందండి. మీరు ఒకసారి మా మెడినైన్ హోమియోపతి హాస్పిటల్కి రండి, మీకు ట్రీట్మెంట్ అనేది మేము ఇస్తామండి. అవి పూర్తిగా తగ్గించడానికి మేము పూర్తిగా సపోర్ట్ అనేది చేస్తామండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, సంధ్య గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి సంధ్య గారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి సంధ్య గారు. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడంతో. పిల్లలకండి అంటే వాళ్ళకి ఎప్పుడు జలుబు ఉంటుంది, సో నేను సైనస్ కాదా తెలుసుకోవడం కాల్ చేశాను. ఓకే నమస్తే సంధ్య గారు. నమస్తే అండి. ఓకే, మీ బాబుకి కోల్డ్ ఎంతకాలం నుంచి ఉందండి? కోల్డ్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది మ్యామ్, అంటే ఒక 15 days తగ్గిపోతుంది, మళ్ళీ ఒక 2-3 months అలా ఉంటుంది. ఓకే, స్పెషల్గా ఏ సీజన్లో చూస్తూ ఉంటారండి? అంటే సమ్మర్ సీజన్ లో కూడా ఉంటుంది మ్యామ్. ఓకే, బాబు తలనొప్పి అనడం కానివ్వండి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం కానివ్వండి, ముక్కు చుట్టుపక్కల నొప్పి ఉండడం అటువంటి ఏమైనా ఉందా, ప్రాబ్లం ఉందా అండి? హలో హలో, బాబు అస్తమానం తలనొప్పి అని అనడం కానివ్వండి, నోస్ బ్లాకేజ్ అలాంటిది ఏమి ఉండదు, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, నోట్స్ కూడా కొంచెం ఎల్లోయిష్ గా కలర్ వస్తూ ఉంటుంది. ఓకే, తుమ్ములు వస్తుంటాయా అండి కంటిన్యూస్ గా బాబుకి? లేదండి, సమ్ టైమ్స్ ఓన్లీ. ఓకే, ఇది అలర్జీ అండి. ఈ అలర్జీకి కొన్ని ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలి. వీటికి మనకి హోమియోపతిలో అయితే కనుక ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుందండి. మీరు ఒకసారి మెడినైన్ హాస్పిటల్కి రండి, దీనికి ట్రీట్మెంట్ అనేది మేము ఇస్తామండి. ఒకసారి మా డాక్టర్స్ అనేవి అవైలబుల్గా ఉంటారండి, మీరు ఒకసారి విజిట్ చేయండి మెడినైన్ హాస్పిటల్ని. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, సాత్విక్ రెడ్డి గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. మేడం నమస్తే అండి. నమస్తే సార్. మేడం నేను నా ఏజ్ ఇప్పుడు 25 అండి. నేను ఆల్మోస్ట్ ఒక 13 years నుంచి రోటా హ్యాలర్ అనే సెరోఫ్లో 250 mg నేను మెడిసిన్ తీసుకుంటున్నాను. ఓకే అండి. సో నేను చెక్ చేయించుకుంటే ఏమన్నారంటే కొంచెం ఏదో లైట్ గా అస్తమా లాగా అనిపిస్తుంది అని చెప్పారు. ఓకే, సో నేను ఆల్మోస్ట్ అంటే ఢిల్లీలో పొల్యూషన్ ఉండే ఏరియాలో ఉన్నప్పుడు కూడా నాకు అంత ఫ్రీక్వెంట్ గా నేను వాడపోతుండే, ఓన్లీ విలేజెస్ లో వచ్చినప్పుడే ఫ్రీక్వెంట్ గా వాడాల్సి వస్తుంది. ఓకే, సో ప్రాబ్లం అట్లా వస్తుంది. లైట్ గా అస్తమా అంటారు, ఎంత మనం డైట్ కంట్రోల్ ఉన్నా ఇట్లా విలేజెస్ లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది మెడిసిన్. ఓకే ఓకే, యాక్చువల్గా ఇది మీకు అస్తమా అనేది మీకు చాలా ఇయర్స్ నుంచి అటాక్ అయి ఉందండి. క్రానిక్గా మీకు ఈ ప్రాబ్లం అనేది ఉందండి, సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు కదా. మీకు షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ కానివ్వండి, చెస్ట్ దగ్గర టైట్నెస్ ఫీలింగ్ ఉండడం కానివ్వండి, ఇటువంటిది ఏవైనా ఉన్నాయా అండి? ఏం లేవు, జస్ట్ ఓన్లీ బ్రీత్ ఇబ్బంది అవుతుంది. నైట్ పడుకున్నప్పుడు మీరు చెప్తున్నారు కదా సౌండ్స్ వస్తాయి, వీజింగ్ సౌండ్, పిల్లి కూతల్లాగా. అవునండి, అదొకటే ఇబ్బంది నాకు. నేను నార్మల్ గా రన్నింగ్ చేయగలుగుతాను, వాకింగ్ చేయగలుగుతాను, స్టెప్స్ కూడా ఈజీగా ఎక్కగలుగుతాను. ఓకే, జస్ట్ కొన్నిసార్లు ఇట్లా సౌండ్స్ వస్తాయి మీరు అన్నట్టు. మళ్ళీ నేను మెడిసిన్ తీసుకుంటే మళ్ళీ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 15 days 20 days వరకు నాకు మళ్ళీ అవసరం ఉండదు. ఓకే, దీనికి మీరు ఏంటంటే హోమియోలో మెడిసిన్స్ వాడితే కనుక మీకు పర్మనెంట్గా క్యూర్ అనేది, రికవరీ అనేది ఉంటుందండి. ఆ ఇన్హేలర్తో కూడా యూజ్ అనేది లేకుండా మీకు హోమియోపతిలో అయితే కనుక బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. ఒకసారి మీరు మా మెడినైన్ హాస్పిటల్కి విజిట్ అవ్వండి, మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తామండి మేము. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, సాయిలు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. సార్ నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో మేడంతో చెప్పండి. మేడం నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్. మేడం ఇది కొంచెము చేతులకు కాళ్ళకు ఎలర్జీ లాగా అవుతుంది, తగ్గుతలేదు, ఎన్ని హాస్పిటల్లోనే తగ్గుతలేదు. ఓకే, దురద వస్తుంది. ఓకే, ఎలా ఉంటాయండి అవి మచ్చలు, ఎలా ఉంటాయండి? మామూలుగా చిన్న చిన్న కురుపులాగా వస్తాయి మేడం. ఓకే,
అది తగ్గుతలేవు మేడం, ఎంత పోతున్న కొద్దిగా దురద అవుతా ఉంది. ఓకే, దాంట్లో నుంచి రక్తం కానివ్వండి, స్కిన్ అనేది డ్రై అయిపోవడం కానివ్వండి, క్రాక్స్ రావడం లాంటివి ఏమైనా ఉన్నాయా అండి ఆ ర్యాషెస్ పైన? గ్లాసెస్ పైన అంటే నేను కొంచెం ఇక్కడ వేడి స్వీట్ హౌస్ లో పనిచేస్తాను మేడం. ఎక్కడ అండి? స్వీట్ హౌస్ లో మిఠాయి దుకాణంలో పనిచేస్తా, ఇక్కడ వేడి కాడ చేస్తుంటా. ఓకే, అయితే డాక్టర్ ఏమన్నారు, ఇట్లా చేస్తుంటే దానికి వేడికి నీకు అట్లనే అవుతుంది, ఎలర్జీ తగ్గదు అని అంటారు. దీనికి తగ్గుతుందా తగ్గదా? దీనికి మనకి హోమియోపతిలో అయితే కనుక 100%గా తగ్గుతుందండి. మీకు పర్మనెంట్గా రికవరీ అనేది ఉంటుందండి ఈ స్కిన్ ఎలర్జీకి. మీరు ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి, మీకు ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుందండి దీనికి, ఈ స్కిన్ ర్యాషెస్ ఎలర్జీకి. ఓకే మ్యామ్, అంటే చాలా ఏళ్ల నుంచి ఇలా ఆస్మా కండిషన్స్కి అలోపతి మెడిసిన్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళకి హోమియోలో ఎలాంటి డిఫరెన్స్ చూపిస్తుందంటారు? ఇప్పుడు మనకి అలోపతిలో అయితే కనుక వాళ్ళు ఇప్పుడు ఇన్హేలర్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి, అవి వేసుకుంటూ ఉంటారు. మనకు హోమియోపతిలో అయితే కనుక అండి, మనకి డిసీజ్ ఎలా స్టార్ట్ అయింది, అసలు రూట్ కాజ్ ఎక్కడి నుంచి ఏ విధంగా స్టార్ట్ అయింది, అంటే అది ఫ్యామిలీ హెరిడిటరీయా, ఫ్యామిలీ హిస్టరీ ద్వారా జెనెటికల్గా స్టార్ట్ అయిందా, లేకుంటే అది మధ్యలో ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎంత కాలం నుంచి సఫర్ అవుతున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం అది దాని రూట్ కాజ్ ఏంటి అనేది. ఇప్పుడు మీరు అలోపతి మెడిసిన్స్ తీసుకున్నారు ఎంతో కాలం నుంచి, దానికి రిలీఫ్ అనేది లేదు. మన హోమియోపతిలో ఏంటంటే రూట్ కాజ్ నుంచి రికవరీ అనేది, క్యూర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్కడైతే డిసీజ్ కంటెంట్ అయితే ఉంటుందో దానికి డీప్గా యాక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంటుంది హోమియో మెడిసిన్స్ అనేవి. అండ్ అట్ ద సేమ్ టైం ఇవి మనకి న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ కాబట్టి వీటికి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. సో మనకి ఏంటంటే ఇవి కొంతకాలం కోర్స్ లాగా వాడుకుంటాం హోమియో మెడిసిన్స్. మనకి పర్మనెంట్గా అస్తమా ప్రాబ్లం కానివ్వండి, సైనసైటిస్ ప్రాబ్లం కానివ్వండి, ఎలర్జీ ప్రాబ్లం ఏదైనా స్కిన్ ఎలర్జీ కానివ్వండి, మనకి అలర్జిక్ రైనైటిస్ కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్కి హోమియో అయితే కనుక ట్రీట్మెంట్ బెస్ట్గా ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది. మళ్ళీ రికరెంట్గా అటాక్ అవ్వకుండా రికవరీ అనేది పర్మనెంట్గా ఉంటుంది మనకు హోమియోలో అయితే కనుక. అండ్ హోమియోలో అంటే మేజర్గా ఎంతకాలం ట్రీట్మెంట్ వాడితే పర్ఫెక్ట్గా అంటే ఆస్మా కంప్లీట్గా బ్యాక్ టు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి 2 years నుంచి ఆస్తమా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు అంటే కనుక అతను అట్లీస్ట్ ఒక 1.5 year అతని బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్, ఇప్పుడు నేను ఇచ్చిన మెడిసిన్ అతని బాడీ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడు అనే దాన్ని చూసి నేను అట్లీస్ట్ అతని ఇమ్యూనిటీ గట్టిగా ఉంటే కనుక 1 yearలో రికవరీ అవ్వచ్చు, 1.5 yearలో రికవరీ అవ్వచ్చు. అతని పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఒక పేషెంట్కి కొంచెం స్లోగా రికవరీ ఉంటుంది, ఒక పేషెంట్కి కొంచెం ఫాస్ట్గా రియాక్షన్ అనేది చూపిస్తుంటుంది మన బాడీకి. సో పేషెంట్ టు పేషెంట్ని వేరియేషన్ని బేస్ చేసుకొని మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే 1 year 1.5 year లో అస్తమా ప్రాబ్లం 2 years నుంచి సఫర్ అవుతున్న వాళ్ళైతే కనుక వాళ్ళకి 1 yearలో రికవరీ అనేది పర్మనెంట్గా రికరెంట్గా అటాక్ అవ్వకుండా హోమియో మెడిసిన్స్తో తగ్గించుకోవచ్చు మనం. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. ఓకే, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మేడంతో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ నమస్కారం అండి. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి. మేడం, నాకు సైనస్ ప్రాబ్లం అనేది ఉంది. ఓకే, మన హోమియోపతిలో ఎలాంటి కేర్ అనేది ఉంటుంది? ఓకే, మీకు ఎంతకాలం నుంచి ఉందండి సైనసైటిస్ ప్రాబ్లం అనేది? 2022 నుంచి 2 years నుంచి ఉందండి. 2 years నుంచి ఉంది. ఓకే, మీకు అంటే ఎలాంటి సిమ్టమ్స్ అనేటివి ఉన్నాయండి, అంటే ఏ విధంగా సఫర్ అవుతున్నారు దానివల్ల మీరు? ఒక్కొక్కసారి ఏంటండి? ఒక్కొక్కసారి నోస్ బ్లాక్ అయినట్టు అవుతుంది, ఓకే, మళ్ళీ అదే క్లియర్ అవుతుంది. హెడేక్ అనేది ఏముండదు, కానీ ఒకవేళ కూల్ వెదర్ ఉంది అనుకోండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఊపిరి తీసుకోవడం. ఓకే, ఐస్ నుంచి వాటర్ రావడం కానివ్వండి, నోస్ కంటిన్యూస్గా నోస్ రన్నింగ్ నోస్ ఉండడం కానివ్వండి, ఇయర్ పెయిన్స్ ఉండడం, అలా ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఓన్లీ బ్రీతింగ్ తీసుకోవడానికి మాత్రమే. నైట్ టైంలో బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందా, మార్నింగ్ టైంలో ఇబ్బందిగా ఉందా అండి మీకు? నైట్ టైం కూల్ వెదర్ ఉన్నప్పుడు ఉంటుంది, ఒకసారి మనం హాట్ వాటర్ తీసుకుంటే కూడా రిలీఫ్ అనిపిస్తుంది. ఓకే అండి, మీకు ఇప్పుడు సైనస్ ప్రాబ్లంకి అయితే కనుక హోమియోపతిలో అయితే కనుక బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఉందండి. మంచి మెడిసిన్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయండి. మీరు కొంచెం కోర్స్ లాగా కొంతకాలం వాడితే కనుక మీకు పూర్తిగా సైనస్ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా క్యూర్ అనేది ఉంటుందండి. మీకు హోమియోలో అయితే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్గా రికవరీ అనేది ఉంటుందండి మీకు.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మౌనిక గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టేట్ యూన్ టు V6 థ్యాంక్ యూ అండి.